నిరుద్యోగుల నిరసనతో గాంధీ ఆసుపత్రి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. రాత్రి నుంచి ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను కలవడానికి వెళ్లిన ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, రియాజ్, మానవతరాయ్ ఇతరులను నిలదీశారు విద్యార్థి నాయకులు, నిరుద్యోగులు. దీంతో గాంధీ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి కంటిన్యూ అవుతోంది. అక్కడికి వస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. పక్కనే పడుకున్నా నేను. అప్పటిదాకా పోలీసులు బందోబస్తుగానే ఉన్నారు. మీకు ఈ విషయాన్ని ఇప్పుడే తెలియజేస్తున్నాం. ఏ క్షణమైనా ఆయన ఏ ప్రదేశానికైనా తీసుకెళ్లే అవకాశం ఉంది. మన ముఖ్యమైన డిమాండ్లు మీకు అందరికీ తెలుసు. గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, మెగా టీఎస్సీ 11,000 నుంచి 25,000. మరోవైపు మోతిలాల్ నాయక్ ను పరామర్శించేందుకు వచ్చిన బక్క జర్సన్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిరుద్యోగుల సమస్యల మీద పోరాటంలో భాగంగా రేపు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత 2-3 రోజులుగా గాంధీ ఆసుపత్రిలోనే సెలైన్ సహాయంతో చికిత్స తీసుకుంటా ఉన్నారు మోతిలాల్ నాయక్. యువ నాయకుడు, నిరుద్యోగుల జాక్ తరఫున పోరాటం చేస్తున్నటువంటి మోతిలాల్ నాయక్ ని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలందరూ కూడా కలిసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నిరుద్యోగుల విషయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇప్పటికి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు నిరుద్యోగుల విషయం పైన వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతా ఉన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ కల్పించలేకపోతా ఉన్నారంటూ కూడా ఈ నినాదాన్ని పెద్ద మొత్తంలో ఉద్రిక్తత పరిస్థితికి దారితీస్తా ఉంది. మోతిలాల్ నాయక్ 2 రోజుల క్రితం ఓయి క్యాంపస్ లో నిరుద్యోగుల పోరాటానికి సంబంధించి ఓ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి వెంటనే అక్కడ అరెస్ట్ చేసి అతన్ని గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. గాంధీ హాస్పిటల్లోనే ఈ 3 రోజుల పాటు మోతిలాల్ నాయక్ అక్కడే ఉండి స్టిల్ బెడ్ మీదే తను నిరాహార దీక్ష కొనసాగిస్తా ఉన్నారు. మోతిలాల్ నాయక్ ని కలవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలందరూ కూడా అక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఇక్కడికి చేరుకున్నటువంటి వెంటనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. రాత్రి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి మోతిలాల్ ని కలవడానికి వెళ్ళారు. అక్కడగా ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా బల్మూరి వెంకట్ ని అక్కడి నుంచి వెళ్లిపోవాలి, గో బ్యాక్, కాంగ్రెస్ డౌన్ అంటూ కూడా నివాదాలు చేస్తూ బల్మూరి వెంకట వెంటపడడంతో అక్కడి నుంచి కూడా బల్మూరి వెంకట్ మెల్లగా జారుకొని వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. తర్వాత మానవతరాయ్ ఇంకా విద్యార్థి సంఘాలందరూ కూడా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల నిరుద్యోగుల విషయంలో పోరాటం చేశారో ఆ విద్యార్థి సంఘాలు ఈ రోజు ఎన్ని రోజుల పాటు తను నిరాహార దీక్ష చేస్తున్నా ఇప్పుడు వచ్చి సంఘీభావం తెలియజేయడానికి వస్తారా అంటూ కూడా వారందరినీ కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ముందుకే బక్క జర్సన్ అక్కడికి చేరుకొని మోతిలాల్ ని పరామర్శించేందుకు అక్కడికి వెళ్ళినటువంటి వెంటనే పోలీసులు అతను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ నిరుద్యోగుల పోరాట ఏదైతే ఈ కార్యక్రమాన్ని తలపెడతా ఉన్నారో ఇది విద్యార్థులందరూ కూడా ఏకమై పెద్ద మొత్తంలో ఆ ఇష్యూని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆరోగ్యం క్షీణించిన మోతిలాల్ నాయక్ కి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత. ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ రోజు విద్యార్థులందరూ కూడా రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలి నిరుద్యోగుల విషయంలో. ప్రభుత్వంలో అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆ స్టేట్మెంట్స్ అన్నిటిపైన నిలబడి ఇమీడియట్ గా నిరుద్యోగ
యువకులకు నోటిఫికేషన్ ఉద్యోగాల విషయంలో జారీ చేయాలంటే కూడా ప్రధాన డిమాండ్ తోటే మోతీలాల్ నాయక్ ఈ పోరాటాన్ని చేపడతా ఉన్నారు. ఎవ్వరెవరు అక్కడికి చేరుకొని అతనికి సంఘీభావం తెలియజేసి అతనితో సపోర్టర్ గా నిలబడి పోరాటం చేస్తా ఉన్నారు. అక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు, అటు టీఆర్ఎస్ కి చెందినటువంటి వ్యక్తులు కూడా వెళ్లి మోతీలాల్ నాయక్ ని కలిసి తమ సపోర్ట్ ఉంటుంది అని కూడా తెలియజేయడము. నిన్న బల్మూర్ వెంకట్, అధికార పార్టీలో ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ ఇటీవలే విద్యార్థి సంఘం నాయకుడిగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా పొందిన తర్వాత 3 రోజుల తర్వాత బల్మూర్ వెంకట్ అక్కడికి చేరుకొని అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు విద్యార్థులంతా కూడా ఏకమై అతనికి తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా నినాదాలు చేయడము, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడము. ఇళ్ల ముందే బక్క జడ్సన్ అక్కడికి చేస్తున్నటువంటి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడము. నిరుద్యోగుల ర్యాలీ తీవ్ర పరిస్థితికి దారితీస్తా ఉంది. ఆ కార్యక్రమం వాళ్ళు తలబెట్టినటువంటి ఈ సమావేశం, ఈ కార్యక్రమం అయితే పెద్ద మొత్తంలో ఉద్రిక్తకు దారితీస్తా ఉంది. విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మరో ఉద్యమం లాగా దాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పోలీసులు ఉద్యమాని కోసం ఎవరైతే విద్యార్థులు వస్తా ఉన్నారో వాళ్ళని ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తా ఉన్నారు. బలవంతంగా పోలీసులు గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి నిరాహార దీక్ష కొనసాగిస్తున్నటువంటి మోతీలాల్ నాయక్ ను అరెస్ట్ చేసి దీక్ష విరమింపజేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుండటంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా అక్కడ చేరుకుని విద్యార్థి సంఘాలంతా కూడా సిద్ధంగా ఉండి అటు పోలీసులు కానీ అధికార పార్టీకి చెందినటువంటి ఎవరు కూడా అక్కడ రావద్దు అనేది మాత్రం హెచ్చరికలు జారీ చేసి ఈ పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రవితేజ, అంటే అక్కడికి వెళ్ళినటువంటి బల్మూరు వెంకట్ లేకపోతే రియాజ్ గానీ మానవత రాయ్కి కొంత నిరాశ ఎదురైంది. దీనిపై ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ స్పందించారా? గతంలో వీరందరూ కూడా విద్యార్థి సంఘాల తరఫున పోరాటం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి తప్పులని ఎండగడుతూ ఎప్పటికప్పుడు రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసినటువంటి విద్యార్థి సంఘాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళకి రావాల్సినటువంటి పదవులు అనుభవిస్తా ఉన్నారు. విద్యార్థుల అంశం గాలి కొదిలేశారు. బల్మూరి వెంకట్, రియాజ్ గాని మిగతా కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్పీఐ వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ విభాగానికి చెందినటువంటి వింగ్స్ కాబట్టి ఈ విద్యార్థి సంఘాలు 3 రోజుల తర్వాత ఇప్పుడు ఆలస్యంగా వచ్చి మీ ప్రభుత్వ స్టాండ్ తెలియకుండా మళ్ళీ ఇరువురు ఏదో సపోర్ట్ ఇస్తున్నామంటే వస్తే మేము ఊరుకోము అంటూ మాత్రం వీరందరినీ కూడా అక్కడి నుంచి తరిమేసేటువంటి ప్రయత్నం చేశారు. బల్మూర్ వెంకట్ పైన ఏకంగా విద్యార్థి సంఘాలందరూ కూడా దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో బల్మూర్ వెంకట్ అక్కడి నుంచి కూడా మెల్లగా జారుకొని బయట పడ్డట్టుగా తెలుస్తా ఉంది. గాంధీలో ఈ నిరుద్యోగ ఈ పోరాటం కొనసాగిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకొని పెద్ద మొత్తంలో పోరాటం రూపంలో ఇది పెద్ద న్యూస్ గా క్రియేట్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర నిరుద్యోగ సంఘాలన్నీ కూడా అతనికి మద్దతు తెలియజేస్తూ అతని ఆరోగ్య విషయంలో ఏ ఆటంకం జరిగినా ఎలాంటి న్యూస్ వినాల్సి వచ్చినా ఇదంతా కూడా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి నిరుద్యోగ తరఫున పోరాటం చేస్తున్నటువంటి మోతీలాల్ నాయక్ స్పష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఎప్పటిలోపు ఈ నిరుద్యోగుల నోటిఫికేషన్ ని రిలీజ్ చేస్తారు ఉద్యోగాల విషయంలో అనేది అంతా కూడా క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఇది కంటిన్యూగా కొనసాగుతుంది అన్న ప్రధాన ఉద్దేశంతో విద్యార్థి సంఘాలంతా కూడా ఏకమై ఇది కంటిన్యూగా కొనసాగిస్తా ఉన్నారు. రవితేజ, మోతీలాల్ కు మద్దతుగా ఓయూ విద్యార్థులు సంఘీభావం తెలుపుతున్నారు కదా, అయితే రేపు విద్యా సంస్థల బంద్కు ఏమన్నా పిలుపునిచ్చే అవకాశం ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు అందరూ కలిసి ఇప్పటికే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇన్ని రోజుల పాటు నిరుద్యోగుల విషయంలో పోరాటం చేస్తూ ఉంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్పష్టంగా తెలియజేయలేదు కాబట్టి రేపు విద్యా సంస్థలకు బంద్కు సహకరించాలి, అందరు విద్యార్థులకు రేపు విద్యార్థి బంద్ పిలుపునివ్వాలి, విద్యార్థులందరూ కూడా మా పోరాటంలో పార్టిసిపేట్ అయ్యి భవిష్యత్తులో ఉద్యోగాల విషయంలో ఏ ఆటంకం లేకుండా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి కొన్ని ఏళ్ల పాటు నిరుద్యోగులు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు వాటన్నిటి విషయంలో ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాకు సహకరించాలంటూ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఒక లేఖ కూడా పంపినట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం ఈ రోజు సాయంత్రం లోపు బయటకు వచ్చిందంటే రేపు విద్యా సంస్థల బంద్ సక్సెస్ఫుల్ గా జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. రాష్ట్రంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ ఉద్యోగ సంఘాలంతా కూడా ఏకమై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం ఏ రకమైనటువంటి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశారో ఈ నిరుద్యోగుల విషయాల్లో కూడా ఆ రకమైనటువంటి పోరాటాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం అట్టుడికించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కొంతమంది విద్యార్థి సంఘాలు. ఇది ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఈ రోజు సాయంత్రంతో ఒక క్లారిటీ రానుంది. ఈ అంశం కాస్త ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్టయితే మాత్రం మోతీలాల్ నాయక్ బలవంతంగా అతని దీక్ష విరమింపజేసి అతను అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. రవితేజ్, అంటే ప్రస్తుతం ఆ ఓయూ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? రేపు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు, దీనిపై పోలీసులు ఏమంటున్నారు? అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఓయూ క్యాంపస్ లో నుంచి ఏ విద్యార్థి సంఘాలు అనుమతి లేకుండా ర్యాలీలు కానీ సభలు సమావేశాలు బైక్ ర్యాలీలు
చేపట్టకూడదు అంటూ కూడా ఇప్పటికే ఓయూ పోలీస్ స్టేషన్ నుంచి విద్యార్థులను కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఓయూ పోలీస్ స్టేషన్ అటు ఎగ్జిట్ గేట్ ఇటు ఎంట్రీ గేట్ వైపు కూడా వీరు స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి అక్కడ ఏ విద్యార్థి సంఘాలు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడంతోనే ఒక కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనే విమర్శల పాలైతే పెరుగుతా ఉంది. ఇప్పుడు విద్యార్థి సంఘాలందరూ కూడా ఆరోగ్యం క్షీణిస్తా ఉంది. 3 రోజుల పాటు మోతీలాల్ నాయక్ ఎలాంటి ఫుడ్ తీసుకోవట్లేదు, అతను కేవలం సెలైన్ ద్వారానే ఎన్ని రోజుల పాటు గడుపుతా ఉన్నారు అనే ఒక ఆరోగ్య పరిస్థితి విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నారు. అతను ఆరోగ్యం పూర్తిగా క్షీణించి అన్కాన్షియస్ అయినట్టయితే మాత్రం రాష్ట్రంలో పెద్ద మొత్తంలో విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఊపిస్తున్న ఎగిసిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఎప్పటికప్పుడు ఈ రిపోర్ట్స్ అంతా కూడా అందజేస్తా ఉన్నారు. విద్యార్థుల స్టాండ్ ఏంటి, ఏ రకంగా ముందుకెళ్లబోతా ఉన్నారంటూ కూడా ఓయూ నుంచి అన్ని యూనియన్ సంఘాలు బయటకు వచ్చి ఖచ్చితంగా ఈ పోరాటాన్ని సక్సెస్ చేస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి విమర్శల పాలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ ఏంటి అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇస్తుందా, లేదా విద్యార్థి సంఘాలు పోలీసులకు ఏదైనా భయపడి పోలీసుల కేసులు ఏదైనా పెట్టి ఇబ్బంది క్రియేట్ చేస్తారని వెనక్కి తగ్గడమా, లేదా విద్యార్థి సంఘాలు ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిందని ముందుకెళ్తే మాత్రం పెద్ద మొత్తంలో ఇది హంగామా అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. అవి రెండు